అందరికీ హాయ్ అండి. మరోసారి చిక్కుడుగాయ కర్రీతో కొద్దిగా డిఫరెంట్‌గా మీ ముందుకైతే వచ్చేసాను. చిక్కుడుగాయ కర్రీ తినబుద్ధి కాని వారు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 పచ్చిమిర్చి, 5, 6 వెల్లుల్లిపాయల్ని శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి కొద్దిగా అంత వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొద్దిగంత కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని కూడా వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగంత పసుపు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకొని కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చిక్కుడుగాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసుకోండి.